ఏజెంట్ మూవీ రివ్యూ. సో నార్మల్ గా ఈ మూవీ నేను థియేటర్ లో అయితే చూడలేదు. అండ్ నిజంగా చెప్పాలంటే బతికిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది. బేసిక్ గా అఖిల్ గారు చాలా మంచి యాక్టర్. నిజంగా ఆయనలో పొటెన్షియల్ ఉంది. అండ్ ఆయన లుక్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఆయన కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే చాలా మంచి మూవీ తీయచ్చు. అండ్ ఆయన ఈ మూవీ కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నారు. అండ్ చాలా బాగా తయారయ్యారు. నిజం చెప్పాలంటే ఆ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత అబ్బా అక్కినేని అఖిల్ గారికి ఫస్ట్ హిట్ లోడింగ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ థియేటర్ కి అయితే వెళ్ళి చూడలేదు అప్పట్లో. కానీ ఈ మూవీ ఓటీటీలో ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఓటీటీలోకి వచ్చిందంటే అసలు ఏం జరిగింది, ఈ మూవీలో ఏం తప్పు జరిగింది, అట్లీస్ట్ డిజాస్టర్ అన్నా కూడా మనం అట్లీస్ట్ ట్రై చేసేవాళ్ళం. కానీ అసలు ఓటీటీలో కూడా ఇంత పెద్ద యాక్టర్ మూవీని తీసుకోలేకపోయారంటే దీనికి రీజన్ ఏంటి అని తెలుసుకోవడానికి నేను ఈ మూవీని అయితే చూసాను భయ్య. అండ్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు అఖిల్ గారి స్క్రిప్ట్ ని ఎలా యాక్సెప్ట్ చేశారు అండ్ అలాగే ఈ మూవీని ఎలా యాక్సెప్ట్ చేశారు అనేది తెలియదు. అండ్ ఇంకొక టాక్ ఏంటంటే జస్ట్ ఐడియా ఒకటి చెప్పేశారు, స్క్రిప్ట్ అప్పటికి రెడీగా లేకుండే మూవీ షూటింగ్ టైంలో స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఫినిష్ చేశారు డైరెక్టర్ అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది. సో మేబీ అదే మెయిన్ రీజన్ అవ్వచ్చు. కానీ క్రింజ్ లెవెల్ సీక్వెన్సెస్ భయ్య, యాక్షన్ సీక్వెన్సెస్ మధ్యలో డాన్స్లు ఉంటాయి, కామెడీ సీక్వెన్సెస్ అని చెప్పేసి ఏదో క్రింజ్ సీక్వెన్స్లు పెట్టేస్తారు. ఏదేదో జరుగుతుంటుంది మూవీలో, కానీ ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. ఏదేదో కామెడీ పండించాలని ట్రై చేస్తారు కానీ ఇక్కడ కామెడీ పండదు. అసలు విచిత్రంగా అనిపిస్తుంది మూవీ. అండ్ అలాగే చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. సో ఈ మూవీ నాకు తెలిసినంత వరకు అయితే అక్కినేని అఖిల్ గారు చేసిన తర్వాత కూడా ఆయన కూడా ఒక్కసారి కూడా చూసుకొని ఉండరు ఈ మూవీని. ఎందుకంటే ఆ లెవెల్ క్రింజ్ అనిపిస్తుంది మూవీ. అండ్ బేసిక్ గా నాకు తెలిసినంత వరకు అయితే ఐడియా ఒకవేళ బాగున్నప్పటికీ కూడా ఎగ్జిక్యూషన్ లో చాలా మిస్టేక్స్ జరిగాయి. అండ్ దానివల్ల ఈ రోజు ఈ మూవీ డిజాస్టర్ అనే ఒక టాక్ ను కూడా తెచ్చుకోలేకపోయి అసలు ఓటీటీలో కూడా అవైలబుల్ గా లేకుండా అయిపోయింది. సో మీ ఒపీనియన్ ఏంటి? ఒకవేళ మీరు కూడా ఈ టాక్ అంతా తెలిసినాక కూడా ఏజెంట్ మూవీ చూడాలనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా